తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలు రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్థాపించిన విద్యా సంస్థలు. చాలా చోట్ల అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించారు. అవి అందుబాటులోకి వచ్చిన చోట జేఈఈ, ఈఏపీ సెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థల తీరు. ఈ కోవలోకే వస్తుంది మేడ్చల్ జిల్లా నిజాంపేటలో నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డిగ్రీ కాలేజ్. అక్కడి పరిస్థితిని ఓసారి చూద్దాం. చూశారుగా, అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని. ఇది మేడ్చల్ జిల్లా నిజాంపేటలో 18 కోట్ల రూపాయలతో నిర్మించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనం. అక్కడే డిగ్రీ కాలేజీ కోసం భవనాలను నిర్మించారు. అయితే అక్కడ విద్యార్థులు ఎందుకు లేరనే కదా మీ ప్రశ్న? అవును, అందరికీ ఇదే అనుమానం వస్తోంది. అందుకు ఏదైనా సాంకేతిక కారణం ఉందేమోనని అనుకునేరు. అదేం కాదు. ఆ పక్కనే ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ వల్లే ఆ భవనంలో స్కూల్, కాలేజీ ప్రారంభించలేని పరిస్థితి. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధం వల్లే అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ పాఠశాల, డిగ్రీ కళాశాలలను అక్కడకు తరలించలేని దుస్థితి. మరి ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయంటారా? ఇప్పుడు అవి జవహర్ నగర్ లో ఓ అద్దె భవనంలో నడుస్తున్నాయి. దుర్వాసన, ఈగలు, దోమల సమస్యతో భవనాల నిర్మాణం పూర్తయి అన్ని సౌకర్యాలు ఉన్నా విద్యా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి. ఇక్కడి సమస్యను స్థానికులు, ఆ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధం, ఈగలు, దోమల మధ్య చదివే పరిస్థితి లేదని వెంటనే చెత్త డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించాలని కోరారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రి ఈ నెల 9న కాలేజీకి వచ్చి సమస్యను పరిశీలించారు. డంపింగ్ యార్డును 30 రోజుల్లో తరలిస్తామని హామీ కూడా ఇచ్చారు. 30 రోజుల్లోపటే డంప్ యార్డ్ షిఫ్ట్ బాధ్యత మొత్తం ప్రభుత్వానికి, మాది అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఎందుకంటే మాకు కూడా 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంత తీవ్రమైనటువంటి ఈ డంప్ యార్డ్ పరిస్థితుల్లో కూడా మరి వేలాది మంది కుటుంబాలు, పిల్లలతో కుటుంబాలు ఉంటున్నటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. మరి దానిలో భాగంగా మా మీడియా మిత్రులకు మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు డీసీపీ గారు కూడా వెళ్ళేటప్పుడు నేను మాట్లాడతా. సాయంత్రం ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్ పెట్టాలి. ఇక్కడ ఎవరు కూడా అసంఘటిత శక్తులు కానీ ఇక్కడ ఎవరైనా వేరే విధంగా పద్ధతులను ఇమీడియట్ చట్టపరంగా యాక్షన్ తీసుకోమని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానని చెప్పి ఈ విధంగా చెప్తూ మా మీడియా మిత్రులు కూడా మనవి చేసుకుంటున్నాం. ఈరోజు ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మంత్రిగా మేము మా బాధ్యత నేరుగా వారి దగ్గరకు వచ్చి వారి కష్టాలు తెలుసుకున్నాం. వారి ఇబ్బంది ఏదైతే ప్రధానమైన ఇబ్బంది డంప్ యార్డ్ ఇబ్బంది లోపల తక్షణమే ఇది ఒక 30 రోజుల లోపల దీనికి షిఫ్ట్ చేస్తాను విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ మా ఇక్కడ ప్రజలందరూ కూడా మేము మనవి చేసుకుంటున్నాం. మరి మంత్రి చెప్పినట్టు డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయా అంటే లేదనే సమాధానమే వస్తోంది. అమాత్యులు వచ్చి వెళ్లి 20 రోజులు గడిచాయి. కానీ ఇప్పటి వరకు డంపింగ్ యార్డు తరలించే చర్యలు చేపట్టలేదు. ఈ డంపింగ్ యార్డును తరలిస్తే తాము కొత్త భవనంలోకి మారుతామని కాలేజీ ప్రిన్సిపల్ ఇష్రత్ చెబుతున్నారు. ఇది సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ జగద్గిరిగుట్ట అండి. ఈ కాలేజ్ హెచ్ఏఎల్ ఫండ్స్తో మాకు వాళ్ళు నిర్మించారండి. కానీ ఇక్కడ షిఫ్ట్ అవ్వలేకపోతున్నాము. జూన్ 9th రోజు మినిస్టర్ గారు కూడా వచ్చి పరిశీలించారు. మాకు ప్రామిస్ చేశారు 1 monthలో డంప్ యార్డ్ క్లియర్ అవుతుంది, మీ కాలేజ్ని షిఫ్ట్ చేస్తామని. బట్ స్టిల్ మేము వచ్చి చూస్తే డంప్ యార్డ్ స్టేటస్ అట్లనే ఉందండి. మేము దే ఆస్క్ 1 month టైం అడిగారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు క్లియర్ ద డంప్ యార్డ్. ఒకసారి డంప్ యార్డ్ క్లియర్ అయిన వెంటనే మేము ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయండి. నీళ్లు, ఎలక్ట్రిసిటీ అన్ని సిటీ సెంటర్లో ఉంది. పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా ఇబ్బందిగా ఉండదు. కానీ ఈ డంప్ యార్డ్ వల్ల వాళ్ళ హెల్త్ అండ్ హైజీన్ పరంగా మేము ఆలోచించి రాలేకపోతున్నాము. దయచేసి డంప్ యార్డ్ క్లియరెన్స్ అయిపోతే మేము ఎంత స్పీడప్ అయితే అంత స్పీడప్గా మేము ఈ అకాడమిక్ ఇయర్ ఇక్కడ స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మేము మా కాలేజ్ అద్దె బిల్డింగ్లో ఉన్నాము, షామీర్పేటలో. సో అద్దె కూడా మనకి మిగులుతుంది, ప్లస్ ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఇది ఎంత త్వరగా క్లీన్ అవుతే అంత మంచిది.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కొత్త భవనాన్ని ప్రారంభిస్తే తమ పిల్లలకు ఎంతో బాగుంటుందని నిజాంపేట్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కాలేజీలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.